రిరిరి నిజమని అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ 7 సమర్పణ అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక. అట్లాంటా నగరం సమీపంలో ఉన్న ఆల్ఫరెట్టా నగరంలో ఇండిపెండెన్స్ హై స్కూల్లో ఈ చిరంజీవుల రెండవ దళానికి ఇది రెండవ సంచిక అన్నమాట. మనం ఇంకా ప్రిలిమినరీస్లోనే ఉన్నాం. వచ్చే వారం అయ్యాక ఈ 6 సంచికల్లో పాటలు పాడిన వాళ్ళ మార్కులు చూసి ఆ సగటులు తక్కువ వచ్చిన 6 మంది నిష్క్రమించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతిగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి, అలాగే ప్రతి సంచికలో నిష్క్రమించేటటువంటి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బేస్బాల్ ఆటలో అట్లాంటా బ్రేవ్స్, బాస్కెట్బాల్ అట్లాంటా హాక్స్, అమెరికన్ ఫుట్బాల్లో అట్లాంటా ఫాల్కన్స్ టీములు చాలా ప్రసిద్ధి చెందిన టీములు. 28వ సూపర్ బౌల్ ఫుట్బాల్ ఫైనల్స్ను 1994లోను, 34వ సూపర్ బౌల్ ఫైనల్స్ను 2000లోనూ నిర్వహించింది అట్లాంటా. ఇవే కాక ఎన్నో ప్రొఫెషనల్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లను కూడా వేదిక అట్లాంటాగా నిర్వహించబడింది. 1996లో ప్రతిష్టాత్మకమైన సెంటినియల్ సమ్మర్ ఒలింపిక్స్ను ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది అట్లాంటా. 30 కాలేజీలు, యూనివర్సిటీలకు నిలయం అట్లాంటా. వీటిలో వేలాది మంది ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, కంప్యూటర్ రంగాల్లో అత్యున్నత విద్యను అందించే జార్జియా టెక్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది. వైద్య విద్య, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లో మేలైన విద్యను అందించే ఎమోరీ యూనివర్సిటీ అట్లాంటాకు భూషణం. ఇవే కాక ప్రాథమిక విద్యను అందించే 106 పాఠశాలల్లో సుమారు 55,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండడం ఒక విశేషం. వీటికి తోడుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరికొన్ని పంక్తులు వచ్చే వారం చదువుకుందాం. గత 4 వారాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ యాంకర్, వెరీ ఎబులెంట్ అండ్ ఎనర్జెటిక్, ఎఫర్వెసెంట్ సుమగారు ఈసారి కూడా ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మీ చప్పట్ల మధ్య వారిని ఆహ్వానిస్తున్నాను. ఉన్నారు మీ మనుషులందరూ విజిల్స్ వేస్తున్నారు. కనెక్టెడ్ పెట్టారా మనుషుల్ని? వెరీ గుడ్. వీసాలు ఉన్న వాళ్ళే వచ్చారా? వాళ్ళు P3 వీసాలు ఉన్నాయా? లేదా వీసాలు ఉండేవాళ్ళు వచ్చారు. అవును, విజిల్ వేసేవాళ్ళు ఆడవాళ్ళని అనుకోవడం అంత తప్పు కాదనుకుంటా. ఎందుకంటే మీరు విజిల్ వేయగా నేను చాలాసార్లు చూశాను. ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు కూర్చుంటే పోలేదా? ఆ మీసాలు అయినాయి, మీరు వీసా ఇప్పించిన ఆయన. వేటూరు సుందరామూర్తి గారు రాసి MS విశ్వనాథన్ గారు స్వరపరిచి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిలకమ్మ చెప్పింది సినిమా నుంచి. కుర్రాడనుకొని కునుకులు తీసే
వెర్రిదానికి పిలుపు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె మనసే చీకటి చేయకు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు వెన్నెల చిలికే వేణువు పలికే వేళ నీకిది నా తొలి పలుకు వెన్నెల చిలికే వేణువు పలికే వేళ నీకిది నా తొలి పలుకు మూగదైన రాగవీణ మూగదైన రాగవీణ పల్లవొకటే పాడును చివరకు పల్లవొకటే పాడును చివరకు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా సినిమాల్లోని పాటలే హుషారైన పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా ప్రజ్ఞ మన ముందరికి వస్తుంది. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరికీ నమస్కారం. బాగున్నావా ప్రజ్ఞ? బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ ప్రజ్ఞ. ప్రజ్ఞ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ, గానం రీటా. బిల్లా సినిమా నుంచి ఎల్లోరా శిల్పాన్ని. say శిల్పాన్ని వస్తున్నా నీకేసి నాలో వందాల
నషా హో నీకే ఓటేసుకున్నా నిన్నే పట్టేసుకోనా నీపై ఓటేసుకున్నా నాతో కట్టేసుకోనా నిన్నే ఓటేసుకున్నా నిన్నే పట్టేసుకోనా నీపై ఓటేసుకున్నా నాతో కట్టేసుకోనా నీకోసం వేచి ఉంది దిల్ మేరా ఆనందం ముందు చూసుకోరా ఆరాటం దాటుతోంది పొలి మేరా ఆహ్వానం మన్నించి దొరికిపోరా అందం చందం మొత్తం అత్తరలా కురిపిస్తా ఖుల్లం ఖుల్లా స్వర్గం అంచుల్లో కురిపిస్తా చలియో చలగో చలరేగాలి చాలా సెగలు పొగలు చల్లారాలి వేళ నానా నషా హో థ్యాంక్ యూ ప్రజ్ఞ బాబాడేవ్. థ్యాంక్ యూ. నీ ఏజ్కి ఇలాంటి సాంగ్ ట్రై చేయడమే పెద్ద సాహసం అండ్ యూ హ్యావ్ గివెన్ అ గుడ్ కాంపిటీషన్. థ్యాంక్ యూ. కొన్ని రిలేషన్షిప్స్ గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? రెడీ? పిన్ని అంటే ఎవరు? I know this. ఓకే. పిన్ని యూ గాట్ ఇట్ యా. Daddy, వాళ్ళ బ్రదర్, వాళ్ళ వైఫ్. I'm guessing. I don't know. అంత తెలుగులో చెప్పాలి నువ్వు ఇప్పుడు మొత్తం. నో డాడీ నో మమ్మీ. నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్. నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ పెద్దమ్మ అవుతుందేమో. తెలుసా? తెలిసిన వాళ్ళు అక్కడికి వచ్చి మైక్ తీసుకొని తొందరగా చెప్పండి అయితే ఫాస్ట్. అమ్మ వాళ్ళ అక్క లేకపోతే చెల్లి. ఒకటి కరెక్టు, ఒకటి తప్పింది. పర్వాలేదు, కొంతవరకు రూట్లోకి వచ్చింది. నాట్ బ్యాడ్. అమ్మ వాళ్ళ చెల్లి లేదా నాన్న వాళ్ళ ఎవరు సార్? తమ్ముడు వాళ్ళ భార్య. I knew that. Yeah. మరి ఎందుకమ్మా ముందే చెప్పలేదు? Sarcasm. ఏంటి? Sarcasm. It's called sarcasm. సర్కాజం. వామ్మో దేవుడా, ఇలా కూడా చేస్తారనుకోలేదు. ఓకే సార్, చెప్పండి సార్, మిగిలింది మీరే. ఏం చెప్పేది నేను? వడదెబ్బ తిని కింద పడ్డట్టున్నా. మీరు వడదెబ్బ మాత్రమే. అంటే వడ కాదు, నేను బర్గర్ దెబ్బ తిన్నాను. యూ ప్రజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. చాలా ఉంది. ఒక మ్యూజిక్ అయిన తర్వాత మాత్రం తీసుకోవడానికి ఎల్లోరా శిల్పాన్ని ఏదో చిన్న కన్ఫ్యూషన్ వచ్చింది. ది ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ది అప్ స్టేయర్స్, టాప్ నోట్ పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం పిచ్చింగ్ చూసుకోవాలి. పాడుతున్నప్పుడు ఇట్ ఈస్ స్లైట్లీ లెస్ అది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ యాజ్ వివేషియస్ యాజ్ యూ ఆర్. ఇట్ లుక్డ్ వెరీ వెరీ చాలా ఎఫర్వెసెంట్గా ఉండింది అనమాట పాట పాడుతున్నప్పుడు. Done a good job. No second thought about that. But going to upper notes, take care of that one. That's very important. All the best. Thank you. లాస్ట్ నేను పిలిచేద్దామా ఇప్పుడు? తర్వాత అమ్మాయి రాబోతోంది, చప్పటితో పిలిచేయండి. అందరికీ నమస్కారం. నీ రెండు జళ్ళు ఏమయ్యాయి? తీసేసానండి. అంటే
టోటల్గా తీసి అవతల పడేసావా? లేదు, ఇట్లా పెట్టుకున్నాను జుట్టు. ఇట్లా పెట్టుకున్నావా జుట్టు? ఇది వెనక్కి ఒకసారి తిరుగు. అది ఒరిజినలే. నేను 2 జడలు కూడా ఒరిజినలే డెఫినెట్గా. దాని గురించి మనం చాలా రీసెర్చ్ చేసి డిస్కస్ చేసి ఏదేదో అయింది అనమాట. అట్లాంటాలో నీళ్లు బాగున్నట్టున్నాయి సార్. జడలు చూసారా అసలు ఎంతెంత? వదుకోండి, అక్కడ అందరికీ కూడా బాగున్నాయి జుట్లు. ఇటు చూస్తే నాకు వాళ్ళ జుట్లు వెనకాతలు ఏమున్నాయో కనిపించట్లేదు. కానీ అట్లాంటాలో ఇంకొకటి కూడా నేను గమనిస్తున్నాను. ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువగా ఉంది, మగవాళ్ళకి తొందరగా పోతుంది. మీరు చూసినట్టయితే చాలా ఎయిర్పోర్ట్లు ఇటువైపు కనిపిస్తున్నాయి, రన్వేలు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఎస్, చెప్పండి సార్, పర్వాలేదు, మీరు మొహమాట పడద్దు. అంటే బాగుంటుందో లేదండి, నాకు మొహమాటం లేదు. అంటే ఇక్కడ నీళ్లు బాగుందన్నారు కాబట్టి మీరు ఆ బాగుండే తనం వచ్చి ఆడవాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది, మగవాళ్ళకు ఉపయోగపడలేదు. ఆడవాళ్లకు బాగా ఉపయోగపడే నీళ్లు జుట్టు పెరగడానికి, మగవాళ్ళకు రాలిపోవడానికి ఉపయోగపడవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళ జుట్టు బాగా పెరుగుతుంది, మనకు పెరగట్లేదని ఉన్నవాళ్ళు కూడా జుట్టు పీక్కుని అవతల పడేశారు. మూడో కారణం ఏంటంటే మగవాళ్ళది కోపం వచ్చినప్పుడు వాళ్ళ జుట్టు పీకి వీళ్ళు ఇక్కడ అతికించుకుంటున్నారు. ఇది కరెక్ట్. మూడోదే కరెక్ట్ సార్, మూడోది. అదే కరెక్టా? అవును. ఇప్పుడు మనం బయటకు వెళ్ళే మన జుట్టు పీకి ఏం చేస్తారో జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీ కూడా లేరు. నాకు జుట్టు పీకడానికి ఎవరైనా వచ్చినట్టయితే నా విగ్గు పీకి వాళ్ళ చేతిలో పెడతాను. మళ్ళీ వాళ్ళు కష్టపడడం ఇవన్నీ ఎందుకు? మరి నా సంగతి అసలే ఎకరాలు వెళ్ళిపోతున్నాయి వెనక్కు. ఏమిటి చేయాలి? దున్నుకొని పొలాలు పండించుకుందాం. అమ్మ ఎక్స్ప్రెషన్ చూసారా ఏంటో? మేము చిన్నపిల్లలు అంటారు. ఇంత వయసు వచ్చి వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఇలా వాగుతుంటే నేను పాట ఎప్పుడు మాకు గుర్తుపెట్టుకొని పాడేది మర్చిపోయేటట్టు చేస్తున్నారు. కాదమ్మా, ఆయన ఎవరు? బాలు గారు. ఎప్పటికీ బాలుడే ఆయన. ఆయన అలా ఉన్నారు కాబట్టే, మాకు ఈ చనువు ఇచ్చారు కాబట్టే మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే అన్న అసలు ఆయన పక్కన కూర్చునే అర్హత ఉందా చెప్పు? ఇక్కడ కొట్టాలి మీరు చప్పట్లు. ఇది ఓకే. ఆవిడ ఏమి చెప్పినా నమ్మేయడమే మీరు. ఐసింగ్ అంటారు దీన్ని. లాస్ట్ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం చైత్ర అనూజ్. అనగనగా ఒక ధీరుడు సినిమా నుంచి నిన్ను చూడని అనే పాట. చూడని కన్నులెందుకో అని అని నిన్ను తాకని చేతులెందుకో అని అని మనసు చెప్పుతోంది వచ్చి మాటని, వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని, సుదూర తీరమేదో ఏరికోరి మీరి చేరగా చెంతగా మారగా చెంతగా సూటిగా ఘాటుగా రెప్ప వేయకుండా మోయకుండా నిన్ను చూడని కన్నులెందుకో అని అని నిన్ను తాకని చేతులెందుకో అని అని. కొండ దాటి వచ్చా నింగిలాగా వచ్చా నిండు ప్రేమ తెచ్చా, కోట దాటి వచ్చా తోట దాటి వచ్చా కొమ్మలాగా వచ్చా కొత్త ప్రేమ తెచ్చా, మేఘమల్లె వచ్చా మెరుపులిచ్చా కోగిలల్లె వచ్చా కానుకిచ్చా చేరరా చెంతగా మా
చూడకుండా నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకు అని అని నిన్ను తాకని నిన్ను తాకని చేతులెందుకు అని అని ఉండలేకవచ్చా హాని జరుగుతున్నా అలుపు పెరుగుతున్నా ప్రాణమాగుతున్నా పరుగులెత్తి వచ్చా అమృతాన్ని తెచ్చా విచ్చా అద్భుతాన్ని తెచ్చా హాయినిచ్చా చేరరా చెంతగా మారగా జంటగా నీడగా తోడుగా ఒక్క నీటి బొట్టు జారకుండా నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకో అని నిన్ను తాకని నిన్ను తాకని చేతులెందుకో అని అని ఒక ఓల్డ్ క్లాసిక్ సాంగ్ విన్న ఫీలింగ్ని కలిగించేటువంటి సాంగ్ హాయిగా ఉండింది. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం నువ్వు హాయి పాళ్ళు పెంచొచ్చు. ఓకే ఓకే ఇప్పుడు మనం రిలేషన్స్లోకి వెళ్తున్నాం. ఓకే ఓకే ఈరోజు అది మన టాపిక్. మీ నాన్నగారి 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 అమ్మగారు ఏమవుతారు నీకు? ముత్తాత వాళ్ళమ్మ. దానికో పేరుంది, ముత్తమ్మమ్మ. మీ మీ నాన్నగారి నాన్నగారు నీకేమవుతారు? తాతయ్య. ఆ తాతగారు అమ్మ. ఓ తాతమ్మ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మీ ఇల్లు ఎక్కడ? 72 గ్రానైట్ లైన్. అక్కడ నువ్వు 2 nights and 3 days ఫ్రీ స్టే గెలుచుకున్నావు. కంగ్రాట్స్. ట్రావెల్ ఖర్చులు మాత్రం నీవేనమ్మా, మేమేం చేయలేము. ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో మాకు తెలియదు. అది ప్లేన్లో వెళ్తావో నడిచి వెళ్తావో నువ్వు ట్యాక్సీలో వెళ్తావో మాకు తెలియదు. ఓకే, లాస్ట్ టైం నీకు ఏం చెప్పాను నేను పోయినసారి పాడినప్పుడు గుర్తుందా? ఎక్స్ప్రెషన్తో నీకు మంచి గొంతుగా, చాలా మంచి గొంతుగా. నేను అది కూడా చెప్పాను పోయినసారి. ప్రతి అక్షరం కూడా బాగా క్లీన్గా వినపడుతున్నావు పాడుతుంటే. మంచి గొంతు, ఓపెన్గా పాడుతున్నావు, అదంతా బాగుంది. కానీ పాట పాడుతున్నప్పుడు ఒక చిన్న జూబిలెన్స్ ఉండొచ్చు కదా. యు ఆర్ ఎంజాయింగ్ ది సాంగ్ అన్నది కనీసం మాకు కనపడాలి కదా. నువ్వు కనుక ఎంజాయ్ చేసావంటే చాలా బాగుంటుంది పాట. ఓకే, అదొకటి. నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఒకటి మాత్రం అని లోవర్ నోట్ అంటున్నావు చూడు, అది ఏంటది సూర్యదేవ్ భాయ్? తలిలి లలి అన్నీ, అదేనా? అది ఏది అను ఒకసారి. అని నీ స్వరం తెలిస్తే సరే, లేకపోతే ఆ నోట్ నీ అన్నది ఎన్నిసార్లు పాడినా కూడా అది వినిపించాలి. అది మైక్ సెన్స్తోనే సాధ్యం అవుతుంది. లోగా ఉంది కాబట్టి న్యాచురల్లీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అది అని అని అన్నప్పుడు కొంచెం దగ్గర పెట్టుకున్నాం అనుకో నోట్ తెలుస్తుంది. 1-2 సార్లు అని నే అని పైనే అవుతుంది. అని దట్ పంచం షుడ్ బి అని. అది కరెక్ట్, చాలా పర్ఫెక్ట్, అని. వెరీ గుడ్.
ఇప్పుడు ఆర్కెస్ట్రా వాయించట్లేదు కాబట్టి ఆ నోట్ ఏదో అర్థమైంది. వాళ్ళు వాయిస్తున్నప్పుడు కూడా అర్థమయ్యేటట్టు ఉండాలంటే దాని మైక్ బాగా దగ్గర పెట్టుకొని కరెక్ట్గా చెప్పాలండి. అర్థమైందా? ఓకే. ఓకే. లేదు, భయపడిపోయింది. వీడికి ఏదో గాయలో దయ్యమో పూనింది, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడండి. ఓకే, నన్ను వదిలేనాయన అని. ఈ లేట్ 50s 60sలో వచ్చిన బాంబే పాటలాగా ఉందన్నమాట. చాలా వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్. చక్కగా అది అకార్డియన్ అండ్ మ్యాండలిన్ పీసెస్ అండ్ సోలో వైలిన్తో కీరవాణి గారు చేసిన పద్ధతి. మధ్యలో ట్యాప్ డాన్స్ కూడా ఉంది. ఇక్కడ డాన్స్ గన్స్ ఏదైనా ఉందో సినిమాలో, సినిమా చూడలేదు కాబట్టి ఇట్స్ వెరీ నైస్. నాకు ఏం గుర్తొచ్చింది, కిసి కిమో స్కురా హటో పెతే రరీ లల్లే లల్లా లలి లల్లా దరారీ తరే రే రే దరీ రే రే తెరే రే రే जीना इसी का नाम है त्रे रे 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 रम पपम पपम तिन तिन तटं त्रंद दिन 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 दिन. ఈ పాట జ్ఞాపకం వచ్చింది. చక్కగా దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చేశారు కీరవాణి గారు. నిజంగా ఈవిడ పాట బ్యాక్గ్రౌండ్ రాగానే వెంటనే కీరవాణి గారా అని అడిగారు. అలా ఉండాలన్నమాట. ఒక కంపోజర్కి ఒక బ్రాండ్, ఒక పద్ధతి. ఆయన చాలా పాట మెలోడియస్గా ఉంది. చంద్రబోస్ ఆల్వేస్ ట్రైస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. ప్రతిసారి కూడా ప్రతి పాటలో ఏదో ఒక కొత్తదనం చెప్పాలి అని చాలా ప్రయత్నం చేస్తాడు. అలా రాశాడు పాట. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కీరవాణి అండ్ చంద్రబోస్లో వచ్చిన పాటలన్నీ హిట్లే. అంత బాగుంది. మంచి పాటనిచ్చావు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈ ధారావాహికలో ఫైనలిస్టులకు $20,000 బహుమతిగా అందిస్తున్న యప్ టీవీ ప్రతినిధి శ్రీ ప్రశాంతి కార్యక్రమానికి విచ్చేశారు. లెట్స్ వెల్కమ్ హిమ్. స్వాగతం. ధన్యవాదాలండి. రితిక వచ్చే తల్లి. దా దా. అందరికీ నమస్కారం. వెల్కమ్ రితిక. సిరివెన్నెల రచన, సందీప్ చౌత సంగీతం, గానం సౌమ్య బృందం. నిన్నే పెళ్ళాడతా నుంచి గ్రీకు వీరుడు నీ రాకుమారుడు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టార్లు, క్రికెట్ వీరులు, కళ్ళు కొట్టి చూసే కుర్రాడు. రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. ఊరని పేరని జాడనే చెప్పడు. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా, ఏ టేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని. ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. నడకలోని టీవీ చూసి సింహమైన చిన్న బోధ, నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా. నాలో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవరు. నాకు నచ్చలేదే what to do. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలి.
వీరుడు గ్రీకు వీరుడు లోకమంతా ఏకమైన లెక్క చెయ్యనన్నవాడు కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేదు చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు కండ ఊహలో ఉయ్యాలలుగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు ఉన్న పాటుగా ఉరుక్కుతుననుగా ఎందుకంత దూరం ఉంటాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో ఆడితో చెప్పరే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు పండు పండు ఎవరో తెలియదా నీకు? సీతామహాలక్ష్మి తెలుసా? సినిమాలో టబు. అబ్బో వెరీ గుడ్, బాగుంది. మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీను. నువ్వు బాగా పాడావు. పాట గురించిన ప్లస్లు మైనస్లు అన్నీ బాలుగారు చెప్తారు. మనం ఇప్పుడు రిలేషన్స్లోకి వెళ్తున్నాం. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ తాతగారికి నువ్వేమవుతావు? మనవరాలు. తాతగారు వాళ్ళ నాన్నగారికి నువ్వు అవ్వలేదు అప్పుడే అవ్వలేదు. మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి నువ్వేమవుతావు? ఇంగ్లీష్లో తెలుసా పోనీ? ఫర్ యువర్ గ్రాండ్ పా యూ బికమ్ వాట్? ఓ గ్రాండ్ మా. For your grandfather, you become granddaughter. For grandfather's father, you become? Don't know. Huh? Don't know. Great granddaughter. Oh yeah. ఓకే, అలాగనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాము? మనవరాలు. తర్వాత తాతగారు వాళ్ళ నాన్నగారికి నువ్వేమవుతావు తెలుగులో? ఎవరికైనా తెలుసా? తెలుసా? వచ్చి తొందరగా వచ్చి చెప్పు. ఇంకా నయం మరమరాలు అవుతావు అనలేదు. మరమరాలే ముని మనవరాలు అవుతావు. ఆ తర్వాత ఆ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఏమవుతారో తెలుసా? నాకు కూడా తెలియదు సార్, ఇందాకే తెలిసింది. అని మనవరాలంట. అని మనవడు, అని మనవరాలు అని ఒక పదం ఉందంట. అది ఇక్కడొచ్చాకే తెలిసింది నాకు, జస్ట్ ఇప్పుడే తెలిసింది ఆథెంటిక్గా. సో చెప్పు, అని మనవరాలు, ముని మనవరాలు, మనవరాలు చెప్పి తొందరగా. అని మనవరాలు, ముని మనవరాలు, మరమరాలా? మనవరాలు. వెరీ గుడ్. మనమరాలు అన్న తప్పలేదు, ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పు. అని మనవరాలు, ముని మనవరాలు. ఫాస్ట్గా. తకతాత తాత తకతాత తాత తకతాత తాత. అని మనవరాలు, ముని మనవరాలు. అని మనవరాలు, ముని మనవరాలు. అంత ఫాస్ట్గా. అని మనవరాలు, ముని మనవరాలు. గుడ్, కంగ్రాట్స్. నువ్వు గెలుచుకున్నావు పటేల్ ప్లాజా నుంచి 1 కిలో మురమరాలు. థ్యాంక్ యూ. పటేల్. The spirit with which you sang is good. No second thought about that. But lots of places you ఇప్పుడు కోరస్ వచ్చినప్పుడు గ్రీక్ వీరుడు పాడుతావు చూడు నువ్వు, అది కోరస్తో కలిసి. అది వాట్ ఈస్ దట్ నోట్? ఒకసారి పాడు, అది ఏం పాడుతున్నావు అక్కడ? గ్రీకు వీరుడు When
దీస్ పీపుల్ ఆర్. అప్పుడు మీరేం పాడుతున్నారు దాని మీద? ఒకసారి కలిసి పాడండి, ఇద్దరు ముగ్గురు కలిసి పాడండి. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. ఇది కరెక్ట్ నోట్. ఇంతకుముందు నువ్వు పాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ నోట్ పాడలేదు. ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ వాస్ సౌండింగ్ లిటిల్ షార్పర్ దాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్. దట్ ఈస్ వన్ థింగ్. లోకమంతా ఏకమైన లెక్క చేయనన్నవాడు. ఆ లైన్ పాడు ఒకసారి. లోకమంతా ఏకమైన లెక్క చేయనన్నవాడు. హోల్డ్ ఆన్, నౌ హీల్ ప్లే, లిసన్ టు దట్. లోకమంతా ఏకమైన లెక్క చేయనన్నవాడు. యు ఆర్ క్లోజ్ బై. యు నో వై ఐ ఆస్క్డ్ యు టు సీ. నీకు అర్థమైందా ఏం పని చేస్తున్నాను? వాట్ ఈస్ ద మిస్టేక్ యు హావ్ కమిటెడ్? శృతి. లా 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 ఉంది కదా, నువ్వు లా 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 అని వినపడుతుంది అనమాట. దట్ సౌండింగ్ లైక్ ఎ మైనర్ నోట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హడ్ హ్యాపెన్ వెన్ యు ఆర్ సింగింగ్ అలాంగ్ విత్ ది హార్మనీ ఆల్సో అనమాట. సో దాన్ని పక్కన వదిలేయాలి. ఆర్కెస్ట్రా దీని మీద దెర్ ఇస్ లాట్ ఆఫ్ జంబోరీ గోయింగ్ ఆన్, బట్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ నోట్ ఓన్లీ. లా 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 లా. అది ఎప్పుడు కూడా ఎక్కడ పాడినా కూడా ఇట్స్ కమింగ్ లిటిల్ ఫ్లాటర్ అండ్ ఫ్లాటర్. ఓకే, అదర్వైజ్ పాడిన పద్ధతి బాగుంది, కానీ ఈ పాటకి ఇంకా కొంచెం లిటిల్ మోర్ పంచెస్ సెషన్. గ్రీకు వీరుడు నా రాకుమారుడు. సుమ పాడుతుంది చూడు, కరెక్ట్గా పాడము ఒకసారి. కెవ్వు మన కేకలు వేయడం కాదు, పాట కూడా పాడాలి. శృతి ఇవ్వండి. ఇస్తున్న వాళ్ళు చాలా సేపటి నుంచి చేపల్లోనే ఉన్నారు. అదే నా శృతి అంటే. గ్రీకు వీరుడు నాకు ఇంకెక్కడ సార్ గ్రీకు వీరుడు? రాజీవ్ కనకాలే, అందుకే రావట్లేదు పాట. నేను గ్రీకు దాకా వెళ్ళలేను. సుమేధ అనే 4వ గాయనీమణిని దయచేసి చప్పట్లు కొట్టి పిలిచేయండి మీరు. అందరికీ నమస్కారం. బాగున్నా సుమేధ? వెల్కమ్ బ్యాక్ టీ. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి 2 జళ్ళు మానేసిందని నువ్వు 2 జళ్ళు వేసుకొచ్చావా? సుమేధ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం సందీప్ చౌతా. ఇది కూడా సందీప్ చౌతానేనా? గానం అనుష్క. సూపర్ సినిమా నుంచి మిల్లమిల్ల మిల్లమిల్ల సూపర్. బంగారు
నా నిండు సందరుడు బంగారు వీడనేమో కళ్ళు కన్నప్పుడు మెల 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 మెరిసిన కళ్ళకు ఎందుకు అసలెందుకు ఈ కలవరి మెల చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి కల చలి చలి గిలి చలి చలి గిలి. I'll give the shortest comment, out of the world. Yo, the great job, I should say. It was wonderful listening to you, It was I should say something, it was fab. అక్కయ్యమ్మ అమ్మక్కయ్య దొడ్డమ్మ అంటే ఎవరు? పెద్దమ్మ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. తను ఇంకో 10 years పాటు మీ అమ్మగారి గోరు ముద్దలు తినే అవకాశం గెలుచుకున్నావు. ఇంకో 10 years తీసుకో. ఎక్కడ మీ అమ్మగారు ఉన్నారా? ఇక్కడే పెడుతున్నారా లేదా? ఇంకో 10 years అండి, పెడుతూనే ఉండండి అలాగే. ఇప్పుడు ఆవిడ వెంటనే బయటకు వెళ్ళి గోరు చూసుకుంటుంది అనమాట, ఈ గోరుతో ముద్దలు ఎలా పెట్టాలి అని. దట్స్ ఇట్. ఓకే, అయిపోయింది. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. మేఘన వచ్చే తల్లి, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నువ్వు కూడా ఎవరో మీసాలు ఉన్న వాళ్ళకి వీసాలు ఇచ్చేసినట్టున్నావు. వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకున్నారమ్మా. ఓకే మేఘనా, వెల్కమ్ బ్యాక్ టు యూ. అండ్ తను ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం రెహమాన్, గానం మిన్మిని, రోజా సినిమా నుంచి చిన్ని చిన్ని ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమత ఆశ, చాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమత ఆశ, చాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి, చింతలే లేక చిందులేయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమత ఆశ.
చిన్నదని ఆశ ముత్తు ముత్తు ఆశ ముత్యమత ఆశ చేనులో నేనే పైరు కావాలి కొలనులో నేనై అలను కావాలి నింగి హరివెల్లు వంచి చూడాలి మంచు తెరలోనే నిదురపోవాలి చైత్రమాసంలో చినుకు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముత్తు ముత్తు ఆశ ముత్యమత ఆశ చాబిలిని తాకి ముత్తులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముత్తు ముత్తు ఆశ ముత్యమత ఆశ. థ్యాంక్ యూ. అట్లాంటా అమ్మాయి అట్లాంటా ప్రేక్షకుల ముందు పాడుతూ ఉంటే వాళ్ళ ఆనందానికి అసలు అక్కడ చూడు అబ్బో ఫ్యాన్స్ అసోసియేషన్స్. అండ్ గ్రేట్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ రెహమాన్ గారి సాంగ్. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అదే ఫీల్ కలిగించే సాంగ్. అండ్ యూ సాంగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్టైల్. ఇట్ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను. అవునా? యా. బామ్మకి మామ్మకి తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బామ్మ అండ్ మామ? Bama is? Dad's. It's not Obama. Mom. It's Bama. Yeah? Dad's mom. Bama. My mother. And what is Mama? సగం కరెక్ట్ చెప్పేసావు, సగం దూరం వచ్చేసావు, చెప్పేసి మిగిలింది. You see, you had a formula in finding out why Bama is mother of dad. You had a formula, you found out. So now, if you apply the same formula, you know who is Mama. Mother's mom. Right? కరెక్ట్ ఆన్సర్. Right. బామ్మ అంటే బాప్ కా మా, మామ్మ అంటే మదర్ కా మా. అంతే. ఈ అమ్మాయికి ఏం గిఫ్ట్ ఇద్దాం? ఓకే, నువ్వు ఈ టీవీలో కనిపించేటువంటి అవకాశం గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. నేను ఒక అవార్డు ఇస్తాను నీకు. ఇప్పటి నుంచి యువర్ ఫాదర్ ఈజ్ యువర్ నాన్న, యువర్ మదర్ ఈజ్ యువర్ అమ్మ. ఓకే, దట్స్ ఆల్. వెరీ గుడ్. ఇంతసేపు ఇవన్నీ ఎందుకు మాట్లాడావంటే పాట గురించి నువ్వు ఎలా పాడావో చెప్పడానికి మాకేమీ అవకాశం ఇవ్వలేదు. సింప్లీ ఎక్సలెంట్, స్పాట్లెస్, చాలా బాగా పాడావు. Thank you. And what an entry to A.R. Rahman with this song. Any musician knows how unique this song is. He has put all his soul and mind, the way he utilized the flutes, and most of the time keyboard మీదనే చేశాడు అన్నీ కూడా. అప్పుడు ఆర్కెస్ట్రా కూడా పెద్ద పెట్టుకునేంత స్పేస్ లేదు, చాలా చిన్న రూమ్ అతని రికార్డింగ్ స్టూడియో. అండ్ ఎవరు పాడారు అది? A.R. Rahman. Yeah, that was A.R. Rahman himself who sang that one.
And Minmini, you see, for anybody when he is starting his career, ఒక మంచి పెద్ద సినిమా ప్రొడ్యూస్డ్ బై బాలచందర్ అండ్ డైరెక్టెడ్ బై మణిరత్నం, మొట్టమొదటి పాట రికార్డ్ చేస్తున్నామంటే అతను ఎవరన్నా ఒక పెద్ద మంచి పేరున్న సింగర్ని తీసుకొచ్చి ఆ పాటను రికార్డ్ చేయాలని అనుకుంటాడు. అతని దగ్గర అప్పుడే యాడ్స్ జింగిల్స్ పాడుతున్నటువంటి ఒక మలయాళం అమ్మాయిని తీసుకొచ్చి ఆ పాట పాడించి ఆ అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చేంత పరిస్థితికి ఎదిగేటట్టు చేశాడు అతను. ఎంత ధైర్యం కావాలి ముందు. సో అక్కడి నుంచే అతను ప్రయోగాలు చేయడం మొదలెట్టాడనమాట. అది చాలా గొప్ప పాట, అది చాలా అందమైన పాట. ఐ రియలీ లవ్ దిస్ సాంగ్. ఇప్పుడు విన్నా కూడా వన్ ప్లేస్ ఈ యూజ్డ్ ఓన్లీ వీణ బ్యాక్గ్రౌండ్లో ఒక చోట ఓన్లీ, అది మళ్ళీ మళ్ళీ ఎందుకు రాదు అనిపిస్తుంది. చిన్ని చిన్ని ఆశ అది ఓన్లీ వన్ ప్లేస్ అండ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ హీ హ్యాస్ యూటిలైజ్డ్ ఇట్. ఇట్ ఈస్ టోటలీ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ మ్యూజికల్ construction by one of the finest composers of this era. Let's all give a big round of applause to A.R. Rahman. మన భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోయిన ఆ కుర్రవాడికి భగవంతుడి దయ ఎప్పుడు ఉండాలి. ఇంకా గొప్ప గొప్ప పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి పాటలు తీసుకురావాలి, చేయాలి. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. హేమంతి వచ్చేస్తుంది మన ముందరికి. చామంతి పూలు లాంటి హేమంతి, చప్పటి కొట్టేసేయండి. అందరికీ నమస్కారం. ఓకే, హేమంతి ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, సంగీతం ఎస్పి కోదనపండి గారు, గానం జమునారాణి గారు, బంగారు తిమ్మరాజు సినిమా నుంచి నాగమల్లి కోనలోన గారు. భలే పాట. మా చిన్నప్పుడు ఈ పాట విని ఎంత పొంగిపోయేవాళ్ళమో. భలే మజాగా ఉంటుంది, మంచి ఫోక్ సాంగ్. ఆల్ ద బెస్ట్ టు యూ. మా గురువు గారు చేసిన పాట. ఇప్పుడన్నా అందరూ మనసారా చప్పట్లు కొట్టండి, చేతులారా కొట్టండి. కురి
బాగుంది నాన్న, మంచి ఫోక్ మెలడీ. ఇట్ వాజ్ సో నైస్. అండ్ నువ్వు పాడింది చాలా బాగుంది. ఇంకా వయ్యారం కూడా కలిపేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగానా సార్? ఇక్కడ మన మధ్యలో హాఫ్ డిన్నర్ అనే వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆయన? గుర్తుపట్టు. మన ఆర్కెస్ట్రాలో ఉన్నారు. హాఫ్ డిన్నర్, ఆయన పేరు అది. హాఫ్ డిన్నర్ అంటే తెలుగులో చెప్పు. హాఫ్ అంటే తెలుగులో ఏంటి పోనీ అది చెప్పు. నువ్వు నిన్ను అడిగానమ్మా నేను. ఇదే మరి. హాఫ్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? ఓకే కదా. డిన్నర్ని ఏమంటారు? ఎందుకన్నావు ఆయనని? ఎందుకంటే ఆయన పేరులో అరా ఉంది కాబట్టి. అది బెస్ట్ క్లూ వచ్చేసి. ఆ తర్వాత ఏముంది ఆయన తర్వాత? ఆ పేర్లు సెకండ్ హాఫ్ ఏముంది? విందు. సో డిన్నర్ అంటే ఏంటి? విందు. అరవిందు హాఫ్ డిన్నర్ అమ్మా ఆయన. నువ్వు మామ అనడం ఒకటి, కురి చూసి పడి చూసి అంటున్నావు చూసావా? మామలో ఉండేటటువంటి హుషారు పాటలో కూడా ఉండాలి. జమునా రాణి గారు చాలా యూనిక్ సింగర్. ఆవిడది అందరిలో ఎక్కడ పాడినా కూడా ఆవిడ గొంతు చూసి జమునా రాణి గారిని చెప్పవచ్చు అనమాట. ఒక చిన్న నేజల్ టింజ్ ఉంటుంది. ఆవిడ కోసమనే కంపోజ్ చేయబడినటువంటి పాట అది. ఆవిడే అది కూడా పాడింది. ఏం చెప్పినా నవ్వుతున్నావు, అది చాలా నచ్చింది నాకు. యువర్ స్మైలింగ్ ఆల్వేస్. కీప్ దట్ స్మైల్ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. భారతదేశంలో 15 రాష్ట్రాల్లో కల్టివేట్ చేసిన 200 ఆహార ఉత్పత్తులను ఇండియా, యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తృతంగా సరఫరా చేస్తున్న ఇండియాస్ లార్జెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్ 24 మంత్ర ఆర్గానిక్ ప్రతినిధి శ్రీ అమరేందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పీపుల్ టెక్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీ కుటుంబరావు గారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాను. పీపుల్ టెక్ తరఫున వారికి ఒక చిన్న జ్ఞాపిక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్ యూ హ్యావ్ డన్. మాకు సహాయ సహకారాలను అందించిన శేఖర్ రియాలిటీ అధినేత శ్రీ శేఖర్ గారు, వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. వారికి కూడా పీపుల్ టెక్ తరఫున జ్ఞాపికను అందజేస్తారు. ఈసారి ఆ జ్ఞాపికను సుమగారు అందజేస్తారు వారికి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రధాన అర్చకులు, అదే కాకుండా అమ్మ కిచెన్స్ అధినేత, లాస్ట్ టైం కూడా మేము వచ్చినప్పుడు ఎంతో సహకారం చేశారు వారు, శ్రీ శేషు పురాణం గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అన్నదాత సుఖీభవ. ధన్యోహం. గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ స్థాపకులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో నీ పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. ఆహనా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. టామ్ 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 రాజులకే నువ్వే కావాలి, నా రాజులకే నువ్వే కావాలి. చెల్లంత కవ్వింత
కావాలిలే